పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు. పొద్దున్నే పాలను వాడని కుటుంబాలు దాదాపు ఉండవనే చెప్పాలి. అయితే మీరు తీసుకొచ్చినవి పాలేనా? ఒకవేళ పాలే అయితే ఆ పాలు స్వచ్ఛమైనవేనా లేదా కల్తీ పాలు తీసుకొస్తున్నారా? అసలు పాడి పశువుల నుంచి పాలు పితికిన దగ్గర నుంచి అవి పాల ప్యాకెట్ల రూపంలోకి మారి మన ఇళ్లకు చేరడానికి మధ్యలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అయితే రండి, ఈ పాల ప్రయాణంలో అక్కడక్కడ జరిగే పాపాలపై ఒక కన్నిద్దాం. ఉదయం లేవగానే టీ, కాఫీ, మిల్క్ ఇలా ఏదో ఒకటి కడుపులో పడితీరాల్సిందే. ఇక మధ్యాహ్నమైతే పెరుగు, మజ్జిగ లేకపోతే భోజనమే దిగదు. టీ, కాఫీ, పెరుగు ఏదైనా సరే వీటన్నింటికీ మూలం పాలే కదా. మన దైనందిన జీవితంలో ఇది చాలా ముఖ్యం కూడా. కానీ మనం ప్రతిరోజు ఉపయోగించే పాలు ఎంతవరకు సురక్షితం? ఎప్పుడైనా ఆలోచించారా? గతంలో చిక్కటి పాలల్లో కొంచెం నీళ్లు కలిపేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పాలనే నకిలీ తయారు చేస్తున్నారు. చూడ్డానికవి రియల్ పాలలాగే ఉంటాయి, కానీ పాలు కాదు. అస్సలు మీరు తేడాని గుర్తించలేరు కూడా. కానీ అవి కడుపులో పడ్డాక పెను ముప్పుగా మారిపోతాయి. కొంతమంది పాల వ్యాపారులు ఎక్కువ లాభాన్ని పొందడానికి ఏం చేస్తున్నారో తెలుసా? పాలల్లో నీళ్లతో పాటు అనేక రకాల రసాయనాల్ని కలిపేస్తున్నారు. కొంతమందైతే విషపూరితమైన డిటర్జెంట్ని, యూరియా లాంటి వాటిని కలిపేస్తున్నారు. పాల నాణ్యత, పరిమాణాన్ని పెంచడానికి కెమికల్స్ని వాడుతున్నారు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఫార్మాలిన్ లేదా బోరిక్ యాసిడ్, చిక్కగా ఉండడం కోసం క్లోరిన్, అమోనియం సల్ఫేట్ని కలుపుతున్నారు. ఇవే కాదండి, పాలల్లో కాస్టిక్ సోడా, బెంజాయిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా మిక్స్ చేస్తున్నారు. ఇలా కొన్ని కోట్ల లీటర్ల పాలు తయారవుతున్నాయంటే మీరు నమ్మగలరా? ప్రస్తుతం నేను హైదరాబాద్ మహానగరంలోని నాచారం స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో ఉన్నాం. ఇక్కడ కల్తీ ఆహార పదార్థాలు ఎలా జరుగుతాయన్నది ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ ఇస్తుంటారు. ప్రస్తుతం నేను ఈరోజు TV9 ప్రత్యేకంగా పాల కల్తీ ఎలా జరుగుతాయి, పాలలో ఎన్ని రకాల కల్తీలు ఉంటాయి, ఎన్ని రకాల పాలు ఉంటాయన్న దానిపై ఫుల్ డీటెయిల్గా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది TV9. ఇందులో భాగంగా ప్రధానంగా మన దగ్గర ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వాణి ఉన్నారు. వాణి గారు, జనరల్గా పాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల కల్తీలు జరుగుతున్నాయి? మనకి జనరల్గా పాలల్లో ముందు పాలు అసలు ఏంటి, దాని కాంపోజిషన్ ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మిల్క్లో మనకి 88% వరకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటరే ఉంటుంది. తర్వాత 3 to 6% మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. 3 to 6% తర్వాత మిగిలిన 4% వచ్చేసి మనకి ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద యాక్చువల్ కాంపోజిషన్ ఆఫ్ మిల్క్. ఇట్ కంటైన్స్ మేజర్లీ వాటర్, దెన్ కమ్స్ టు ఫ్యాట్, దెన్ కమ్స్ టు ప్రోటీన్ అండ్ సమ్ అదర్ మినరల్స్, వైటమిన్. జనరల్గా సర్వసాధారణంగా నీళ్ళు కల్తీ చేసేస్తుంటారు. అందులో కృత్రిమ పాలు తయారు చేస్తుంటారు, రకరకాలుగా కల్తీ రసాయనాలతో చేస్తుంటారు. మన దగ్గర ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మంచి పాలు ఏవి, కల్తీ పాలు ఏవని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా TV9 ముందు? ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు యాజ్ అడల్టరెంట్స్. చెప్పాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. పాలల్లో మనకి వాటర్ యాడ్ చేస్తే డైల్యూట్ అయిపోతుంది, వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా డైల్యూట్ అయిపోయిన పాలని ఎవరు తీసుకోరు కాబట్టి, సో దాని థిక్నెస్ ఇంక్రీజ్ చేయడానికి ఇప్పుడు కొంతమంది ఏం యాడ్ చేస్తున్నారంటే స్టార్చ్ యాడ్ చేస్తున్నారు. మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మనం నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాము. దానికి టింక్చర్ ఆఫ్ ఐరన్ కొంచెం 2 drops యాడ్ చేస్తాము. ఇప్పుడు రెండిట్లో మేము టింక్చర్ ఆఫ్ ఐరన్ యాడ్ చేసాం. ఇది చూడండి, ఇందులో పిండి పదార్థాలు కలిపారు కాబట్టి ఇది బ్లూ కలర్ ఫామ్ అవుతుంది. ఇందులో ఎటువంటి అడల్ట్రేషన్ లేదు కాబట్టి ఇది నార్మల్ కలర్లోనే ఉంది. మీరు డిఫరెన్స్ క్లియర్గా చూసుకోవచ్చు. వాటర్తో డైల్యూట్ చేయడం వల్ల ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఆ ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఫాల్స్గా ఇంక్రీజ్ చేయండి, నాట్ న్యాచురలీ వీఆర్ ఇంక్రీజింగ్ ఇట్ ఇన్ ఫాల్స్ మేనర్. సో వాళ్ళు యూరియా అనేది యాడ్ చేశారు. యూరియా అంటే ఇట్ ఈస్ ఎ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఫెర్టిలైజర్. ఈ నైట్రోజన్ అనేది మనకి ప్రోటీన్ కంటెంట్లో ఉంటుందన్నమాట. సో ఆ ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి దే విల్ యాడ్ యూరియా. మేము ఆ చిన్న టెస్ట్ తోటి కూడా మేము చెప్పగలము. ఇప్పుడు మేము 2 టెస్ట్ ట్యూబ్స్లో మిల్క్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో మేము డీమ్యాబ్ అనే రియేజెంట్ ఒకటి యాడ్ చేస్తున్నాం అన్నమాట.
జిమ్యాబ్ అనే రియేజెంట్ని మేము ఒక 2 drops యాడ్ చేస్తున్నాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అడల్టరేటెడ్ మనకి కలర్ చేంజ్ ఏం కనబడదు. కానీ ఎప్పుడైతే యూరియాతో కనుక అది అడల్టరేషన్ అయితే మనకి ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది. ఇది చూడండి, ఇందులో యూరియా యాడ్ చేయడం వల్ల మనకి ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది. ఇందులో ఎటువంటి అడల్టరేషన్ జరగలేదు కాబట్టి ఇది చూడండి, మీరే కలర్ డిఫరెన్స్ ఈజీగా క్లియర్గా కనిపెట్టచ్చు. దిస్ ఇస్ అడల్టరేటెడ్ విత్ యూరియా, దిస్ ఇస్ నాట్ అడల్టరేటెడ్. మధ్య మాల్టోడెక్స్ట్రిన్స్ అని ఒక షుగర్ ప్రోడక్ట్ని కూడా కలుపుతున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పాలీసాకరైడ్ అనమాట. సో ఎప్పుడైతే ఈ మాల్టోడెక్స్ట్రిన్స్ని మిల్క్లో యాడ్ చేస్తున్నారో, ఎప్పుడైతే మనం ఆ మిల్క్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి ఇమ్మీడియట్గా. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. సో మాల్టోడెక్స్ట్రిన్స్ యాడ్ చేస్తున్నారు. ఇంకొంతమంది హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ యాడ్ చేస్తున్నారు టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ మిల్క్. కృత్రిమ పాలు అంటే సింథటిక్ మిల్క్ తయారు చేస్తుంటారు కదా, ఎలాంటి దాంట్లో మిక్స్ చేస్తుంటారు? మీ టెస్ట్లో ఎలాంటివి బయటపడుతుంటారు? కృత్రిమ పాలు అంటే అందులో అసలు పాలు అనేది ఉండదండి, కొంచెం కూడా ఉండదు. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఆయిల్ డిటర్జెంట్స్, యూరియా, స్టార్చ్ తోటి తయారు చేస్తూ ఉంటారు. ఇవి వాళ్ళు మినిమం క్వాంటిటీస్లో తీసుకొని, ఆయిల్ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకొని దాన్ని హై ఆర్పిఎం దగ్గర బ్లెండ్ చేయడం వల్ల మనకి జస్ట్ సిమిలర్ టు లైక్ మిల్క్ ప్రోడక్ట్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని వాళ్ళు నార్మల్ మిల్క్లో కలిపేసి డైల్యూట్ చేయడం వల్ల మనకి నార్మల్ మిల్క్లో కలిపేస్తున్నారు. టు ఇంక్రీజ్ ద టేస్ట్ దే ఆర్ యాడింగ్ అగైన్ షుగర్. మేము మంత్లీ అరౌండ్ 200 శాంపిల్స్ వరకు అనలైజ్ చేస్తూ ఉంటాము మిల్క్కి సంబంధించి. అందులో ఒక 30 to 40 వరకు కొంచెం అడల్టరేషన్ శాంపిల్స్ అన్నవి మేము నోటీస్ చేస్తూ ఉంటాము. మోస్ట్లీ ఇన్ ఫ్యాట్ కంటెంట్, ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయరు. కొన్ని ఫ్యాట్ కంటెంట్స్లో కొన్ని మాల్టోడెక్స్ట్రిన్స్లో పోయిందనమాట. ఈ మధ్యకాలంలో కొంచెం మాల్టోడెక్స్ట్రిన్స్ అడిషన్ ఎక్కువైంది, సో మాల్టోడెక్స్ట్రిన్స్లో పోతుంది. మొత్తం మీద మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటిది యూరియా యాడ్ చేసినటువంటి పాలు. అదేవిధంగా పింక్ కలర్లో కనిపిస్తున్నది వచ్చేసి ఆడ కెమికల్స్ కలపడం వల్ల ఈ స్టోరేజ్ కెపాసిటీని పెంచడానికి, అంటే షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వాడుతుంటారు. అదేవిధంగా ఇక్కడ బ్లూ కలర్లో చూస్తున్నట్టు పిండి పదార్థాలు మొత్తం కూడా యూజ్ చేసి వాడుతున్నట్లుగా ట్రేస్ అవుట్ అయింది. మొత్తం మీద అసలు బండారం మొత్తం కూడా ఈ ల్యాబ్లో మొత్తం కూడా బయటపడుతున్న పరిస్థితి. వ్యాపారమే లాభార్జనం, మొత్తంగా లాభమే ధ్యేయంగా పెట్టుకొని కక్కుర్తి పడి వ్యాపారులు చేస్తున్న దందాతో ఈ రకమైన పాలను కల్తీ చేయడం వల్ల ఆ ప్రజల ఆరోగ్యం పైన తీవ్ర దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉంటుంది. చివరికి ప్రతిరోజు ఈ పాలను వాడుతూ వెళ్తే మాత్రం కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు కూడా దారితీసే ప్రమాదం ఉన్నారు డాక్టర్లు కూడా. చూశారు కదా, ఇలాంటి కల్తీ పాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ పాలను పిల్లలు తాగితే మాత్రం దుష్పరిణామాలు మన ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటాయి. తెలుసో తెలియకో రోజూ కృత్రిమ పాలు తాగితే అందులోని కొవ్వుతో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. వేడి వేడిగా నోరూరించే పన్నీర్ టిక్కా, ఘుమఘుమలాడే పన్నీర్ బటర్ మసాలా, ఆహా తలుచుకుంటూనే నోరూరుతుంది కదూ. ప్రోటీన్ల పవర్ హౌస్గా వెజిటేరియన్స్కి వరంగా ఉండే ఈ మిల్క్ ప్రోడక్ట్ పెనుముప్పుగా మారుతుంది. ఇప్పుడు వంటింట్లో అడుగు పెడుతున్న ఈ మృదువైన ముక్కలు మీ శరీరంలో విషాన్ని నింపుతున్నాయి కూడా. ఈ తెల్లని ముక్కల వెనుక దాగున్న భయానక వాస్తవాలను TV9 మీ ముందు ఉంచబోతోంది. పన్నీర్, ఈ పదార్థం ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కాస్త మసాలా వేసి వండితే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఎంతో మృదువుగా, ఎంతో రుచికరంగా ఉండే ఈ పన్నీర్ని చాలా రకాల వంటకాల్లో రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వెజిటేరియన్స్ కైతే పన్నీర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. అయితే జిహ్వ రుచులందించే ఈ తెల్లటి ముక్కలు క్రమక్రమంగా మీ ఒంటిని విషమయం చేస్తున్నాయంటే మీరు నమ్ముతారా? ఎస్, కల్తీ పాలే కాదు, కల్తీ పన్నీరు కూడా మార్కెట్ని ముంచెత్తుతోంది. ఆ తయారైన పన్నీర్ని మనం మళ్ళీ కూలింగ్ వాటర్లో చల్లబరిచి దాన్ని మళ్ళీ స్లైస్ కింద కట్ చేసి మనం వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాం. వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోర్లో చల్లబరిచి దాన్ని మార్కెట్కి రిలీజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఎక్కువగా పన్నీర్ సేల్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఈ పన్నీర్ తయారీకి మరి పాలు దానికి సరిపడా ఉన్నాయా? మరి మనం మనకు వచ్చే ప్రొక్యూర్మెంట్లో పన్నీర్కి మనం
ఒక 5 to 10% పాలే యూజ్ చేస్తాం మనం. మిగతా అంటే మన పన్నీర్ యొక్క గ్రోత్ ఇప్పుడే డెవలప్ అవుతూ వస్తుంది. ఈ కరోనా తర్వాత ప్రోటీన్ ఫుడ్ మీద అవగాహన పెంచుకొని ప్రజలందరూ ప్రోటీన్ ఫుడ్ మీద ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉన్న మిల్క్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్లలో పన్నీర్ ఒకటి కాబట్టి ఈ ప్రోటీన్ ఉన్న ఫుడ్ కాబట్టి అందరూ ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ మధ్య 2020 నుంచి మనకు పన్నీర్ సేల్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి పాలతోనే ఈ పన్నీర్ తయారవుతుందా, లేకపోతే పౌడర్ కూడా ఏమైనా మిక్స్ అవుతూ ఉంది? స్వచ్ఛమైన పాలతోనే తయారు చేస్తారండి. స్వచ్ఛమైన పాలతోనే పన్నీర్ తయారవుతుంది. 2023-24 సంవత్సరంలో 239 బిలియన్ మెట్రిక్ టన్స్ పాలు ఉత్పత్తి అయ్యాయంటే ఆ లెక్క ప్రకారం పాలకు సంబంధించిన ఉత్పత్తుల లెక్కలు కూడా అందుకు తగినట్టే ఉండాలి. అయితే విచిత్రంగా వాటి లెక్కలు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు దేశంలో ఉపయోగించే మొత్తం పాలల్లో 5-7% మాత్రమే పన్నీర్ తయారీకి ఉపయోగిస్తారు. గతేడాది దేశవ్యాప్తంగా పన్నీరు ఉత్పత్తి చూస్తే 240 మిలియన్ టన్నుల పన్నీరు ఉత్పత్తి అయింది. అంటే దాదాపు పాల ఉత్పత్తి ఎంతో పన్నీరు ఉత్పత్తి కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. మరి ఇంత పన్నీరు ఎలా ఉత్పత్తి అవుతుంది? సాధారణంగా 1 కేజీ పన్నీర్ తయారు చేయాలంటే 5 లీటర్ల పాలు అవసరం. పాలను బాగా మరగబెట్టి అందులో నిమ్మరసం లేదా వెనిగర్ లాంటి రసాయనాలు కలిపి ఆ పాలల్లో ఉన్న నీరంతా వడపోసి ఆ పదార్థాన్ని గడ్డకట్టేలా చేసి పన్నీరుని తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. అలాంటి పన్నీర్ తయారీ మన దేశంలో పాల ఉత్పత్తి కంటే ఎక్కువగా తయారవుతోంది. అంటే యూరియా డిటర్జెంట్ వాడి పాలు తయారు చేస్తున్నట్టే కదా, కల్తీ పన్నీరే కదా. ఫిజికల్గా చెక్ చేసి అంత పన్నీర్ లాగానే కనపడుతుంది అది. సో అందుకోసమని నేను అనేది బ్రాండెడ్ పన్నీర్ కొనుక్కోమని చెప్తున్నాను. ₹2 ఎక్కువైనా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లో డైరీస్, కోఆపరేటివ్స్ డైరీస్ కానీ ప్రైవేట్ డైరీస్ కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో. ఆర్గనైజ్డ్ సెక్టార్లో వచ్చిన పన్నీర్ని బ్రాండెడ్ పన్నీర్నే కొనుక్కోమని చెప్తాను. ఏదైతే మనకి అక్టోబర్ నుంచి సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ 1 నుంచి మార్చ్ వరకు హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది ఇన్ జనరల్. క్లైమాటిక్ కండిషన్స్, కావింగ్ పీరియడ్స్, ఫాడర్ అవైలబిలిటీ, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ పీరియడ్లో మనకి హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి. మిగతా మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు లీన్ పీరియడ్ అంటాం. ఈ కావింగ్ సైకిల్స్ కూడా ఆ బేస్లోనే జరుగుతూ ఉంటాయి. పన్నీరుని పాలు వేడి చేసి సహజమైన పద్ధతుల్లో తయారు చేయాల్సి ఉంటుంది. కానీ పాలతో కాకుండా వెజిటబుల్ ఆయిల్, పిండి, రసాయనాలు లాంటివి వాడి సింథటిక్ పన్నీర్ని తయారు చేస్తున్నారు. ఇది చూడడానికి నిజమైన పన్నీరు మాదిరే ఉంటుంది. అందుకే కల్తీని గుర్తించడం కూడా కష్టమే. ఇలాంటి పన్నీర్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పన్నీర్లు బయట మార్కెట్లో అడల్ట్రేషన్ అనేది బాగా వింటున్నాము. సో పన్నీర్ అడల్ట్రేటెడ్ ఒరిజినల్ పన్నీర్ తెలుసుకోవడానికి చిన్న టెస్ట్ చేస్తున్నాము. ఇది హోమ్ బేస్డ్ కూడా టెస్ట్. చిన్న సొల్యూషన్ వచ్చేసి ఐడిన్ సొల్యూషన్ వాడతామండి. ఒకసారి చూస్తే మనము ఇది విజయ పన్నీర్. ఈ పన్నీర్ బ్లాక్స్ మీద నేను ఐడిన్ సొల్యూషన్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి, ఒరిజినల్ పన్నీర్ అయితే మీకు బ్రౌన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఉంటుంది. అదే ఫేక్ పన్నీర్ ఉంటే మాత్రం మీకు బ్లూ కలర్గా టర్న్ అవుతుందండి. కలర్ చూడండి. సో ఇది క్వాలిటీ పన్నీర్ అండి. అదే మీకు ఫేక్ పన్నీర్, అడల్టరేటెడ్ పన్నీర్ అయితే మీకు బ్లూ కలర్గా టర్న్ అవుతుందండి. ఇది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఐడిన్ సొల్యూషన్ హోమ్ బేస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పన్నీరు బరువు పెంచడానికి, ఎక్కువ పరిమాణంలో కనిపించడానికి పిండి పదార్థాల్ని కల్పిస్తున్నారు. కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించడానికి, పన్నీరు మరింత మృదువుగా కనిపించడానికి రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. పన్నీరుకు రంగును తీసుకురావడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కొన్నిసార్లు డిటర్జెంట్ లాంటి హానికర రసాయనాల్ని సైతం ఉపయోగిస్తున్నారు. పన్నీరు తెల్లగా, ఆకర్షణీయంగా కనిపించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతున్నారు. ఇలా కల్తీ పదార్థాలతో తయారైన పన్నీర్ జీర్ణం కావడం కూడా చాలా కష్టం. దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. కల్తీ పన్నీరుకు ఉపయోగించే రసాయనాలు ఎలర్జీలకు కారణమవుతాయి. అంతేకాదు, ఈ హానికర రసాయనాలు కలిపిన పన్నీర్ దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీలు సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. ఒకప్పుడు పాల వ్యాపారులు నీళ్లతో పాలను కల్తీ చేసేవాళ్లు.
కానీ ఇప్పుడు ఏకంగా నకిలీ పాలనే తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో, ఎక్కడ తింటున్నామో ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. వేడి వేడి అన్నం, ఘుమఘుమలాడే నెయ్యి, ముద్దపప్పు, ఇంకా ఆవకాయ, అదంతా ఓ కాంబినేషన్. దీంట్లో ఏది తగ్గినా పర్లేదు, కానీ నెయ్యి లేకుంటే మాత్రం తెలుగు వారికి పెద్ద లోటుగానే కనిపిస్తుంది. ఇక అదే తీపి వంటకాలైతే నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటాయి. ఇక్కడ దాకా బాగానే ఉంది. అసలు విషయమే కాస్త భయపెట్టేదిలా ఉంటుంది. ఇంతకీ మీరు తింటుంది నెయ్యేనా? ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారితీసిందో మనమంతా చూసాం. భగవంతుడి ప్రసాదంలోనే కల్తీ జరిగిందంటే మరి మనం నిత్యమూ బయట కొనుక్కుని తినే నెయ్యి పరిస్థితేంటి? నిజంగా మార్కెట్లో దొరికే నెయ్యంతా స్వచ్ఛమైనదేనా? హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్లలో ఉపయోగించే నెయ్యి ఆరోగ్యకరమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. స్వచ్ఛమైన నెయ్యి ఉత్పత్తి చేయాలంటే పాలు, వెన్న తయారీ ప్రక్రియకు భారీగా ఖర్చవుతుంది. కిలో నెయ్యి తయారీకి సుమారు 10 నుంచి 15 లీటర్ల పాలు అవసరం. అందుకే డాల్డా, నూనె, కొవ్వు పదార్థాలు కలిపి నెయ్యిని తయారు చేసేస్తూ ఉంటారు. నెయ్యికి అసలైన రంగు, వాసన రావడానికి కొన్ని రకాల రసాయనాలు, కృత్రిమ రంగుల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్రమార్కులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. యథేచ్ఛగా కల్తీ నెయ్యి రాకెట్స్ నడుపుతూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఆహార పదార్థాల్లో విరివిగా వినియోగించే నెయ్యిని కల్తీ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వివిధ రసాయనాల్ని, కొవ్వు పదార్థాల్ని వినియోగిస్తూ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి నెయ్యి కల్తీ గురించి టీవీ9కి ఒక డెమో ద్వారా వివరించారు. ప్రస్తుతం నేను నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఉన్నాను. ఇక్కడ పాల నుంచి వచ్చే పాల పదార్థాలు ఏవైతే తయారవుతుందో దానిలో కూడా ఎలాంటి కల్తీలు జరుగుతాయి. ప్రధానంగా ఇప్పుడు నెయ్యి కల్తీ సెక్షన్కి వచ్చాను. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి ఉన్నారు. అసలు నెయ్యి ఎన్ని రకాలు ఉంటుంది, ఎన్ని రకాల కల్తీలు జరుగుతాయి, దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటో మీకు మనకు టీవీ9 ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. విజయలక్ష్మి గారు, ఈ నెయ్యి రకరకాలుగా మీరు సీజ్ చేసి ఇక్కడికి వస్తాయి. ఈ ఎన్ని రకాలు మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మనకు మామూలుగా గీ అనేది 2 టైప్స్ ఉంటుందండి. కౌ గీ అని, బఫెలో గీ అని అలా వస్తుంటుంది. అది డిఫరెంట్ బ్రాండ్స్ ద్వారా వస్తుందండి. లూజ్గా వస్తుంది, బ్రాండెడ్ శాంపిల్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా ఇంతకుముందు అయితేనేమో గీ మంచిది కాదు, అది ఫ్యాట్ ఎక్కువ అని అనేవాళ్ళు. ఇప్పుడైతే గీ మంచిది, పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా గీ పెడుతున్నారు. ఆ దాంట్లో మనకు అడల్టరేట్ చేయడం వల్ల దాంట్లో పామోలిన్ ఆయిల్స్ అవి కలుపుతారు కాబట్టి చిన్నపిల్లలకి అది పెడితే అరగకపోవడం, ఇండైజెషన్ రావడం అలా అవుతూ ఉంటుంది. దాంట్లో మనకు గీ శాంపిల్ వన్స్ మనకు వచ్చింది అనుకోండి, అది BRR రీడింగ్ చూస్తాం అనమాట. మామూలుగా మనకు ప్యూర్ గీ అయితే 40 to 44 వరకు రావాలి ఆ రీడింగ్. అదే యానిమల్ ఫ్యాట్ కానీ లేదా ఈ వెజిటబుల్ ఆయిల్స్ కానీ మిక్స్ చేస్తే 50 వరకు వస్తుంటుందండి BRR రీడింగ్. తర్వాత ఈ వెజిటబుల్ ఆయిల్స్ కలపడం వల్ల మాకు ఒక స్పాట్ టెస్ట్ చేసి చూపిస్తామండి. వుడాన్స్ టెస్ట్ అని ఒకటి వస్తుంది, అది పాజిటివ్ వస్తుందండి. అది వెజిటబుల్ ఆయిల్ కలిపితే కనుక అది పాజిటివ్ వస్తుంది. శాంపుల్ ఒక 5 ml తీసుకుంటామండి. దీనికి ఒక 1 ml ఆఫ్ HCl యాడ్ చేస్తాము. తర్వాత ఒక 0.2 ml ఆఫ్ పర్ఫ్యూరాల్ రియేజెంట్. ఇది ఇక్కడ సైక్లోమిక్స్ మిక్స్ చేస్తాం. మిక్స్ చేయడం మూలన మనకి పింక్ కలర్ వస్తుందండి. అందులో ఏమన్నా బుడాన్స్ పాజిటివ్ ఉంటే కనుక పింక్ కలర్ వస్తుంది. ఇది మనకి ప్యూర్ గీ అండి. ఇంకోటి ఏడీ తీసుకొని చూపిస్తాం. ఇది బ్యూడాన్స్ టెస్ట్ చేస్తున్నామండి. ఇందులో మేము 5 ml గీ శాంపుల్ తీసుకొని 1 ml HCl యాడ్ చేసాము. 2 drops ఆఫ్ పర్ఫ్యూరాల్ వేసామండి. దీంతో మనకి రియాక్షన్ పింక్ కలర్లో తెలుస్తుందండి. న్యాచురల్ అయితే కలర్ రియాక్షన్, కలర్ చేంజ్ ఏమి ఉండదు.
లైట్గా అడల్టరేట్ చేశారండి ఇది. ఇప్పుడు ఇది బొడాన్స్ టెస్ట్, ఒక స్పాట్ టెస్ట్ ఒకటి చేసి చూపించామండి. దీంట్లో స్పాట్ టెస్ట్ చేయడానికి లేదు, మాకు టైం టేకింగ్ టెస్ట్లు ఉంటాయన్నమాట ఇవి. బట్ ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది, అంటే ఇందులో వెజిటేబుల్ ఆయిల్ కలిపారనమాట, వనస్పతి లేదా ఇంకా చీపర్ ఆయిల్స్, పామోలిన్ ఆయిల్ అలాంటి కలిపి. జనరల్గా ఈ నెయ్యి కల్తీ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ప్రజల ఆరోగ్యం పైన, ప్రభావం పైన, చిన్నపిల్లల పైన కావచ్చు, పెద్దల పైన? అంటే ఇప్పుడు గీ అయితే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసినా మనకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అదే పామోలిన్ ఆయిల్ అనుకోండి, వేరే ఏం ఆయిల్స్ ఏం యాడ్ చేసినా కూడా అది ఇంటేక్ డైరెక్ట్గా తిన్నాం అనుకోండి, స్టమక్ పెయిన్ రావడం పిల్లలకు, ఎసిడిటీ, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలా ఉంటాయండి. సో మీ దగ్గరికి డైలీ కావచ్చు, వారం వారం అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నెయ్యి, కల్తీ నెయ్యికి సంబంధించి శాంపిల్స్ యావరేజ్గా ఎన్ని వస్తుంటాయి? యావరేజ్గా అంటే ఒక 30 to 40 వరకు వస్తాయండి శాంపిల్స్ పర్ మంత్. సో మొత్తం మీద ఇప్పుడు మనం TV9 ద్వారా చూసిన దాని టెస్ట్లో ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు, ఇక్కడ ఒరిజినల్ నెయ్యికి సంబంధించిన టెస్ట్లో ఎలాంటి మార్పులు రాలేదు. ఇంకొక ఇక్కడ జరిగిన టెస్ట్లో చూస్తే ఇది నెయ్యి పూర్తిగా కల్తీతో చేయబడ్డ నెయ్యి అని ఐడెంటిఫై అయింది ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో. సో ఈ విధంగా నెయ్యి తక్కువ ధరలకే మొత్తం కూడా విక్రయిస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున లాభార్జనకు పాల్పడుతున్నారు. TV9 ఎక్స్క్లూజివ్గా మీకు ల్యాబ్లో నెయ్యి కల్తీ ఎలా జరుగుతుందో చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో ఒక నెయ్యి శాంపిల్ అయితే పూర్తిగా కల్తీ అయిన వాస్తవం బయటపడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో గల కల్తీ నెయ్యి కావచ్చు తక్కువ ధరలకే వస్తుందంటే మాత్రం వాటిని కొనడానికి కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్యూర్ నెయ్యిని టెస్ట్ చేయాల్సుకున్న లంసం లాటా అంటే ఎక్కువ మొత్తాల్లో కొనుగోలు చేసే మొత్తాల్లో కావాలనుకున్న వాళ్ళు స్వీట్స్ దుకాణాలు కావచ్చు, లేకపోతే వ్యాపార సంస్థలు కావచ్చు, వారు కొనుగోలు చేసిన నెయ్యి సక్రమంగా కల్తీ లేకుండా ఉందా లేదని చూసుకోవడానికి కేవలం ఇక్కడ 200 రూపాయలు చలానా కడితే ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలో ఈ టెస్ట్లో వాస్తవంగా నెయ్యి ప్యూర్గా ఉన్నదన్నది లేదా కల్తీ చేయబడదన్నది మొత్తం కూడా ఆ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇమ్మీడియట్గా ఒక 4-5 డేస్లో. సో చూసారు కదా, ఇది కల్తీ నెయ్యి కహాని. మరి మనం తినే నెయ్యి అసలా కల్తీనా? ఓ కన్నేసి ఉంచండి.